వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, మీరు మార్నింగ్ వెహికల్ స్టార్ట్ చేయక ముందే మీరు ఏమేమి వర్క్ చేయాలనేది అయితే అంటే టు డూ లిస్ట్. అంటే మీ వెహికల్ని రిలయబుల్గా ఉంచుకోవడానికి అండ్ లాంగ్ లైఫ్ రావడానికి మీరు డైలీ లేస్తూనే మీరు ఏమేమి మెయింటెనెన్స్ అయితే డైలీ చెకప్ ఏమేమి చెక్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మనం ఒక లైట్ బ్రీఫ్ అయితే ఇస్తామన్నమాట. అండ్ మీరు డైలీ ఇలా మీరు చెక్ చేసుకున్నారనుకో, ఈ స్టెప్ బై స్టెప్ మీ వెహికల్ అనేది లాంగ్ లైఫ్ అయితే వచ్చింది అనమాట. ఇట్లా చిన్న చిన్న ప్రివెంటివ్ మిస్టేక్స్ మనకు పెద్ద లీడ్స్ అయితే తీసుకుంటాయన్నమాట. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే తెస్తాయన్నమాట. అవి ఏమేమి తెస్తాయనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాము. అండ్ మన ఫస్ట్ ఛానల్లో మెయింటెనెన్స్ టిప్స్ అయితే ఫస్ట్ వీడియో అనమాట. దీంట్లో కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఇది మన దగ్గర అయితే ఈరోజు టాటా ఇండికా V2 వర్షన్ అయితే ఉందన్నమాట. 2012 మోడల్. ఈ వెహికల్ని ఎందుకు ఎంచుకున్నామంటే, ఇది ఒక డీజిల్ వెహికల్ అండ్ దీంట్లో మనకి లోపల ఇంజన్ బేలో అంతా ఓపెన్ టాప్ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా నీట్గా కనిపిస్తుంది మనకి లోపల వెహికల్లో. సో దానికి మీకు అండర్స్టాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, మాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము మన వర్క్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు బానెట్ అయితే ఓపెన్ చేస్తాం. ఓపెన్ కెమెరామెన్ గారు ఇట్లా రండి దగ్గరికి. మీరు మార్నింగ్ లేస్తూనే మీ వెహికల్లో ఫస్ట్ వస్తేనే నా మాదిరికి రండి, నాతో పాటు రండి. వస్తేనే మనం డైలీ మన వెహికల్ 4 టైమ్స్ చెక్ చేసుకోవాలి. ఎయిర్ ప్రెషర్ ప్రాపర్గా ఉందా, ఒకవేళ ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటే ఎయిర్ ప్రెషర్ పెంచుకోండి. ఒకసారి వెహికల్ అవుటర్ లుక్ అయితే ఒకసారి చూసుకోవాలి. వెహికల్ యొక్క అవుటర్ లుక్ అనేది ఇట్లా చెక్ చేసుకోవాలి. 4 టైమ్స్ ఇట్లా కింద ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమన్నా ఆయిల్ లీక్స్ ఏమన్నా అయినాయా, కింద వంగి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా ఆయిల్ లీక్స్ ఏమన్నా అయినాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇంజన్ బేకి వస్తేనే మనం ఇంజన్ బేలో ఏం చెక్ చేసుకోవాలి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నా. ఇంజన్ బేలోకి వస్తే మనము ఫస్ట్ కూలెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. కూలెంట్ ఒక్కో వెహికల్లో ఒక్కో దగ్గర ప్లేస్ చేసి ఉంటుంది కూలెంట్. సో కొన్ని దాంట్లోకి డైరెక్ట్ రేడియేటర్లోనే పోర్ చేస్తారు వాటర్, కొన్ని దాంట్లో సపరేట్ కంటైనర్ మాదిరి ఇస్తారు. దీంట్లో చూసుకుంటే మనకు ఇక్కడ కెమెరామెన్ గారు మీరు కెమెరా దృష్టి ఎక్కడో పెడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రేడియేటర్ ఉందన్నమాట. రేడియేటర్ కూలెంట్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది. సో మనం దీంట్లో వాటర్ అనేది పోర్ చేసుకోవాలి ఎవ్రీడే. మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి మినిమం లెవెల్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. Now the second tip is to check the engine oil. డైలీ మనం వెహికల్ స్టార్ట్ చేయకముందే ఇంజిన్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వెహికల్లో దగ్గర కాదు గైస్. సో ఈ వెహికల్లో మనకి ఒక్కో వెహికల్లో ఒక్కో దగ్గర ప్లేస్ చేసి ఉంటారనమాట ఈ గేజ్ అనేది. సో మనం దీన్ని ఫస్ట్ టైం తీసినప్పుడు అనేది రబ్ చేసుకోవాలి. దెన్ అగైన్ మనం దీంట్లో ఇన్సర్ట్ చేసి అండ్ రిమూవ్ చేస్తే మనకి గేజ్ అనేది చూపించిద్ది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్సిమం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సో ఈ రెండింటి మధ్యలో ఉండాలన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దాంట్లో ఇక్కడ స్టీరింగ్ ఫ్లూయిడ్, బ్రేక్ ఫ్లూయిడ్ ఇక్కడ ఉంది. సో ఎవ్రీ వెహికల్లో మనం ఈ రెండింటిని మినిమం మ్యాక్సిమం లెవెల్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ లేదనుకో ఫ్లూయిడ్ తీసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇట్నే కాజ్ బ్రేక్ ఫెయిల్ అండ్ స్టీరింగ్ ఫెయిల్ కూడా చేస్తుంది అన్నమాట. పవర్ స్టీరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన బ్యాటరీ టర్మినల్స్ దగ్గర ఏమన్నా కరోసిన్ అనేది వచ్చిందనేది అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నమాట బేసిక్ టిప్స్ అనమాట. డైలీ మార్నింగ్ చేసి ఒక 2 minutes అవుతుంది మీకు ఇదంతా చెక్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏమంటే, మన వెహికల్లో ఏమన్నా ఇక్కడ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా.
ఇదన్నమాట ఒక డైలీ మనకు ఒక 2 minutes to 3 minutes అవుతుంది డైలీ మనం చెక్ చేసుకోవడానికి. సో దిస్ ఈస్ ద టిప్స్ టు అవాయిడ్. ఓకే.